హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో దోశకి కాంబినేషన్గా ఆనియన్ కర్రీ చేస్తున్నానండి. ఏం లేదండి, ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగదాలు, ఉరుద్దాలు, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, తర్వాత టర్మరిక్, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం సార్ట్ అవుట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం లాస్ట్లో కొంచెం చిల్లీ పౌడర్, కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది దోశలోకి సూపర్ సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను దోశలు వేస్తున్నానండి. మా ఇంట్లో అందరికీ దోశ అంటే చాలా ఇష్టం, నాకు కానీ మా బాబుకి కానీ చాలా ఇష్టం అండి అందరికీ. సో అందుకే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇలాగా ఆనియన్ కర్రీ. అలాగే పీనట్ చట్నీ కూడా చేశాను. సో మా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇదేనండి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఇంట్లో పూసిన పూలు అండి ఇవి మార్నింగ్.